వేస్ట్ టు ఎనర్జీ అనేది మనం క్రియేట్ చేయటం జరిగింది. అయితే ఏదైతే ఈ వేస్ట్ని వేస్ట్ నుంచి కరెంట్ ఉత్పత్తి చేయటం, ఇది ఫస్ట్ టైం సింగపూర్లో మొదలు పెట్టారు. అయితే ఆ టెక్నాలజీ మనం భారతదేశంకి తీసుకురావటం, అలాగే మనకి వైజాగ్లో వేస్ట్ టు ఎలక్ట్రిసిటీ అనేది ప్లాంట్ అనేది ఉంది. అయితే వారు 3వ సారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ప్లాంట్ అనేది మొదలు పెట్టారు. కనుక మన వేస్ట్ అంతా కూడా అక్కడికి వెళ్ళి వేస్ట్ నుంచి ఒక కరెంట్ అనేది, ఎలక్ట్రిసిటీ అనేది తయారు చేయటం జరుగుతూ ఉంది. అయితే మనం చూస్తుంటే ఆపరేషన్ క్లీన్ స్వీప్ అనేది చాలా ముఖ్యమైన ఆపరేషన్. మనం చూస్తుంటే ఈ 1 మంత్ కూడా మనం అన్ని విధాలుగా కూడా మనం ఏరియాస్ని, మన రాష్ట్రాన్ని మనమే బాగు చేయాలనే ఉద్దేశంతో ఇవన్నీ చేయటం జరుగుతుంది. అయితే ఏదైతే ఎల్లో స్పాట్స్ ఉన్నాయో అక్కడ మొక్కలు నాటటం, అది క్లీన్ చేయటం, అలాగే ఎక్కడైతే రెడ్ స్పాట్స్ ఉన్నాయో, ఇప్పుడు మనకు ఒక అలవాటు ఉంది, మనం ఏదైనా థియేటర్కి వెళ్ళినా రోడ్స్ మీద జనాలందరూ ఊసే అయితే ఈ అలవాటుని మార్చుకోవాలి అనే ఉద్దేశంతో కూడా ఇవి చేయటం జరుగుతుంది. అయితే ప్రజలు కూడా ముందుకు రావాలి. మనం రోడ్ మీద, గోడల మీద, థియేటర్స్లో మనం ఎందుకు ఇటువంటి పనులు చేస్తున్నాం అనేది ముఖ్యంగా మనం ఆలోచించి ఒక పక్క మన అలవాటు మార్చుకోవాలి, ఇంకొక పక్క ఆ ఏరియా ఏదైతే రెడ్ స్పాట్ ఉందో ఆ ఏరియా కూడా మనం మార్చుకోవాలి. అలాగే మనం చూస్తుంటే మనం ఒక పాజిటివ్ విధానంగా మన ఏరియాని తీసుకువెళ్ళాలి. మన రాష్ట్ర ముఖ్యమంత్రి లాస్ట్ మంత్ సాసా ప్రోగ్రామ్ అప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ అనౌన్స్మెంట్ ద్వారా మన దగ్గర ఉన్న ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా ఏమేమి చేయబోతున్నామంటే చాలా అంశాలు ఉన్నాయి. ముఖ్యంగా మన అర్బన్లో నెక్స్ట్ 4 వీక్స్లో ఈచ్ వీక్కి ఒక థీమ్ పెట్టాము. మొదటి వారంలో మొదటి రోజు ఫ్లాగ్ ఆఫ్ చేయబోతున్నాము. ఈ థీమ్ కనుక చూస్తే ఒక్కొక్క వారం కూడా స్పెసిఫిక్గా వల్నరబుల్ పాయింట్స్, బ్లాక్ స్పాట్స్, ఎల్లో స్పాట్స్, తర్వాత ఓపెన్ పబ్లిక్ స్పేసెస్, అందులో ఉన్న చెత్తలను కూడా ఉండకుండా గ్రీన్ స్పాట్స్గా మార్చే విధంగా మేము చేయబోతున్నాము. రెండవది, మనం నాలాలు, డ్రైన్స్ ఇవన్నీ కూడా క్లీన్గా శుభ్రం చేసేసి 2వ వారంలో ప్రీ మాన్సూన్కి ప్రిపేర్నెస్ కూడా వేయడం జరుగుతుంది. 3వ వారంలో కూడా మనం పబ్లిక్ ప్లేసెస్లో ఉన్న టాయిలెట్స్, తర్వాత అదర్ వల్నరబుల్ పాయింట్స్ని కూడా చూడడం జరుగుతుంది. ఇలాగే ఇంకొక వారంలో కూడా మనం ఈ బల్క్ వేస్ట్ జనరేటర్స్ అని మన దగ్గర ఉంటారు, వాళ్ళకి కూడా ఒక బాధ్యత కల్పించడం జరుగుతుంది. ఇవి 4 వారంలో 4 థీమ్స్ ద్వారా మనం అందరినీ కవర్ చేయడం జరుగుతుంది. కవర్ చేసి చివరిలో మన ఒక బాధ్యతగా ఈ ఆపరేషన్ క్లీన్ స్వీప్ ద్వారా మన ఆరోగ్యం మాత్రం కాదు, మా సిటీని కూడా రెస్పెక్ట్ఫుల్గా, ప్రైడ్ఫుల్గా ముందుకు తీసుకువెళ్ళాలండి. సో ఇక్కడ మన మున్సిపల్ కార్పొరేషన్లో మన దగ్గర ఉన్న 150 స్పాట్స్లో కూడా అన్ని చోట్ల, అన్ని వార్డ్స్లో వార్డ్ మెంబర్స్తో పాటు పబ్లిక్ రిప్రజెంటేటివ్స్తో మనం ఇవాళ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాము. ఇక్కడ నుంచి డైలీ ఏ యాక్టివిటీ ఉండి ఏ సమయంలో ఏం చేయాలని కూడా షెడ్యూల్ ఉన్నాయి మనకి.